కోప్పడకండి అన్న. రే ఎవర్రా వెళ్ళని తీసుకొచ్చింది? నాకు మ్యాటర్ ఏంటో తెలియదు. ఏంట్రా తెలియదు నీకు? ఒంట్లో ఇన్ని సమస్యలు ఉంచుకుని ఏం చేయబోతున్నావయ్యా? ఇక్కడ ఆ సోము గడిదే పెద్ద గ్రూపు. ఏదైనా గొడవ వస్తే మనిషిని బోట్లో వేసుకుని సముద్రానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చేపలకు పడేస్తాడు. కానీ ఆడవాళ్ల జోలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళడు. ఇక్కడ జరిగేవన్నీ ఆస్తి గొడవలే, డబ్బు కోసం శాల్తీలు లేపేయడం. కానీ నీ మ్యాటర్ వేరే. పోలీసులకు భయపడే వాళ్ళు ఇలాంటి పనులు చేయరు. వాడు ధైర్యంగా ఇదే ఊళ్ళో ఉండాలి. నీకు సపోర్ట్గా నేనున్నాను. నా కొడక చెవుడే అనుకుంటే కళ్ళు కూడా దబ్బాయిరా. డబ్బులు తర్వాత ఇస్తాను పోరా, అమ్మంటుంటే తర్వాత ఇస్తాను చెప్పానా పోరా. వాడు చెవిటివాడు కదరా, తిట్టినంత మాత్రాన్ని వినపడుతుందా ఏంటి? వాడు చెవిటివాడు కదరా, తిట్టినంత మాత్రాన వినపడుతుందా ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాను, డబ్బులు కావాలంటే వచ్చిన వాడు అడగద్దు అని. ఇదే సార్ ఫాస్ట్ మూవింగ్, ట్రై చేసి చూడండి, సౌండ్ బాగుంటుంది. రే ఇప్పుడు ఎందుకురా ఇది? నేను సడన్ గా వినే సౌండ్ వల్లే కదా షాక్ అయి నిద్రపోతున్నాను. ఆ సౌండే నాకు వినపడకపోతే? మన వల్ల కాందంటూ ఏదీ లేదు. సడన్ గా ఒక ట్రైన్ మనల్ని దాటుకుంటూ వెళ్తుంది, అది షాక్. ఆ ట్రైన్ మనల్నే దాటి వెళ్తుంది అని ఊహించినప్పుడు అది షాక్ కాదు. అనుక్షణం సమస్యను ఎదురు చూస్తూనే ఉండాలి. ఏదీ నిన్ను ప్రభావితం చేయకూడదంటే నువ్వు మనస్సు పెడితే సాధ్యమవుతుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ వల్ల అవుతుందని నమ్ము. నిన్ను భయపెట్టే విషయాల నుంచి కాన్సంట్రేషన్ని వేరే వైపు మళ్లించు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. రే వస్తున్నాడు రా. ఈ విషయం తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఫైలు సంగతి బయటికి తెలియనివ్వకండి బాబు. మీరు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ 1 yearలో వైజాగ్లో 124 మర్డర్ కేసులు నమోదయ్యాయి. వాళ్లలో సగం మంది లోపలున్నారు, మిగతా సగం మంది ఇంకా బయటే ఉన్నారు. వీళ్లల్లో మీరు వెతికే వాళ్ళని ఎలా కనిపెడతారో తెలియడం లేదు. ముఖ్యంగా మీరు వెతికే శేఖర్ అనే వ్యక్తి పేరు ఈ లిస్టులోనే లేదు. నా వల్ల అయిన సాయం నేను చేశాను. మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీరు వాళ్ళని కనిపెడితే నాకు సంతోషమే బాబు. హలో చెప్పరా బాబా, ఆగిరా. ఎవరు నువ్వు? ఎవరి మీద చేస్తున్నా? ఏమైందిరా బాబు? ఏంటి గొడవ? అదే రింగ్ టోన్ సార్. వీడి పేరేంటి అడగండి సార్. నీ పేరేంటయ్యా? రాజు సార్. రాజు బాబు, ఇలాంటి రింగ్ టోనే 1000 మంది దగ్గర ఉంటుంది. అందరినీ అనుమానించగలమా? లేదు సార్. ఈ రింగ్ టోన్ నీకు ఎవరిచ్చారు? నా ఫ్రెండ్. వాడి పేరేంటి? శేఖర్. ఏంటి సార్ మీరు మాట్లాడమంటే మాట్లాడి చూపించాను, తర్వాత ఏం చేయాలి? ఎవరు మామ వీళ్ళు? ఇలా అంటున్నారని తప్పుగా అనుకోకండి. బీచ్ లో జంటగా తిరిగే వాళ్లలో అన్నచరులు ఎవరో పోల్చుకోవచ్చు, కానీ రింగ్ టోన్ తోనూ పేరుతోనూ మీరు వెతికే వ్యక్తిని కనిపెట్టడం చాలా కష్టం.
అక్యూస్ట్ వచ్చింది రెడ్ కలర్ కార్ అని మాత్రమే కన్ఫర్మ్ అయింది. రేయ్ ఇంద్రా రేయ్ ఆగరా రేయ్ నీ పేరేంటి? ఏమైంది సార్? బాబు సార్ ఇది నీ కారా? నేను డ్రైవర్ని సార్. ఓనర్ ద్వారకా నగర్ లో ఉంటారు. ఓనర్ పేరేంటి? మురళి సార్. సీబుకి అలాగే సార్. రేయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఉండరా. ఇదిగోండి సార్. రే ఇంద్రా ఎందుకురా? లేదురా, ఈ సౌండేరా ఆ రోజు రాత్రి నాకు వినిపించింది. కన్ఫర్మ్ గా ఇదే సౌండ్. వారం రోజుల క్రితం 30వ తారీఖు ఈ బండి ఎక్కడికి వెళ్ళింది? సార్ బండి 10 రోజులుగా మెకానిక్ షెడ్ లో ఉంది సార్. నిన్నే సార్ తీసుకొచ్చాను. ఆ మెకానిక్ షెడ్ ఎక్కడుంది? ఆ షెడ్ ఏమో సిరిపురం కాలనీలో ఉంది సార్. హలో సార్. నమస్కారం సార్. మీ బండి రెడీ అయింది సార్. అవును సార్, నిన్న రెడీ అయింది. హలో చా, ఇది ఎప్పుడు ఛార్జింగ్ ఉండే ఉండదు. రాయ్ దీన్ని ఛార్జింగ్ పెట్టరా. రేయ్ చాలా పని ఉంది, భోజనం చేసి 2 గంటలు వచ్చేయాలి. అర్థమైందా? వెళ్ళు. తెలియదు సార్, కానీ ఈ షెడ్డే సార్. రే ఇంద్రా టెన్షన్ ఒక అడుగుదాం. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో తెలుసా? అన్న, మెకానిక్ షెడ్ తాళం వేస్తుంది. ఎప్పుడు తెరుస్తారు? భోజనానికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. ఏంటన్నా? 1 గంట అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు వచ్చేస్తారు. టీ కావాలా? లేదు, వద్దన్నా. కాసేపు వెయిట్ చేద్దాంరా. కంటపడుకు అంటే విన్నావురా? ఇంద్రా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతిదీ చెప్తున్నానుగా. ఎందుకురా ఫోన్ ఆఫ్ చేశావు? నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా. కర్ణ, ఏమైందిరా? అటు వెళ్ళారా? ఎవరు పొడిచారు? రక్తం వస్తుందిరా. నీకోసం వచ్చాను రా. పొడి చేశాడు రా. ఎందుకు వాడి మొహన్ నాకు గుర్తుంది రా. గాయం పెద్దదేం కాదు, కత్తి సేఫ్ అయిన ప్లేస్ లోనే గుచ్చుకుంది. కడుపులో ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపు పొద్దునే డిశ్చార్జ్ చేస్తాను. ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడే వస్తావుండ్రా. నేను, ఇంద్ర, అరవింద్, కవిత మంచి స్నేహితులం. కానీ ఒక్కోసారి స్నేహితులే ద్రోహులుగా మారుతుంటారు. రేయ్ ఇదిగోరా. వద్దా? ఏంట్రా ఇప్పుడు తాగుతూనే ఉన్నాడు. ఒకే ఒక పెగ్గు నా మాట వినవే, ఇవ్వవే. మందు తాగైతే మత్తు కోసమే, అందులో తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి? నా లైఫ్ లో బెస్ట్ పీరియడ్ అంటే కవితని ప్రేమించిన ఈ 2 ఏళ్లేరా. నిద్ర వస్తుందిరా. అందరూ వినండిరా. రేయ్ నీకు నిద్ర రాకపోతేనే రా ఆశ్చర్యం. హ్యాపీగా నిద్రపో.
కర్ణ టైం అవుతోందిరా. లాస్ట్ వన్ ప్లీజ్ కోప్పడుకు కవి. ఆఫీస్ ఉంది, మేము బయలుదేరుతాం. బాయ్. హే కవిత, ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏ పర్ఫ్యూమ్ వాడుతావు? 1 million. రియల్లీ నైస్. థ్యాంక్స్. అరవింద్ వదులు ప్లీజ్. కవిత ప్లీజ్ కవిత చెయ్యి వదులు. ప్లీజ్ కవిత, ఐ నీడ్ యూ. అరవింద్ నువ్వు తాగున్నావు, చెయ్యి వదులు. ప్లీజ్ కవిత. చెయ్యి వదులన్నానా? ఓకే. నేను వెళ్ళొస్తాను. నువ్వు ఒకసారి చెప్తే ఎందుకు అర్థం చేసుకోవు? కింద అందరూ ఉన్నారు, దొరికిపోయాము అంతే, పరువు పోతుంది. అయ్యో కవిత, నువ్వు 1 year గా ఇదే మాట అంటున్నావు. ఎవరికేం తెలీదు. సరే ఓకే, నేను రేపు వస్తాను.